ఓకే, వెరీ నైస్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ కూడా ఈరోజు పిఐఈ క్లాస్ను చాలా ఎనర్జెటిక్గా చెప్పుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. అందులోపల మీకు ఫస్ట్ వన్ ఏదైతే టాపిక్ సెకండ్ అంటే ఇక్కడ టీజీ వాళ్ళకు ఉపాధ్యాయ సాధికారత అనేది ఏపీలో ఉంటుంది. టీజీ వాళ్ళకు వచ్చేసి 4th చాప్టర్లో ఉంటుంది. ఎక్కడ ఉన్నా సరే మీ ఫోల్డర్లో మీకు ఉంటుంది. ఇక్కడ మన సబ్జెక్ట్ వచ్చేసి ఏం మాట్లాడుతున్నాం అంటే ఉపాధ్యాయ సాధికారత జాతీయ విద్యా సంస్థలు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. జాతీయ విద్యా సంస్థలు కనిపిస్తుందా? ఇట్లా కనిపిస్తలే. సో ఇక్కడ జాతీయ విద్యా సంస్థలు అనే అంశం మాట్లాడుతున్నాం. జాతీయ విద్యా సంస్థలు ఈరోజు ఎంతసేపు నడుస్తుందో, గంట, అర్ధ గంట, 2 గంటలో వినండి. దీని మీద క్వశ్చన్స్ అడుగుతా, చెయ్యండి. సేమ్ సైకాలజీ లాగానే. సో సైకాలజీ దీనికి వ్యత్యాసం ఏంటంటే సైకాలజీ అనేది ఏమో అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది, పిఐ అనేది ఏమో జస్ట్ డాటా ఓరియంటెడ్ ఉంటుంది. ఈజీగా అర్థమవుతుంది. చక్కగా ఇప్పుడు నేను చెప్పే క్లాసును బ్రహ్మాండంగా వినండి. వింటున్న పాఠం మీకు అర్థమవుతుందా లేదా, క్వశ్చన్స్ వస్తే చేయగలుగుతాం లేదా, ఇదొక్కటి చూసుకోండి. ఓకే, అసలు జాతీయ విద్యా సంస్థలు ఎందుకున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకున్నాయంటే ఈరోజు ఈ భారతదేశం అంతా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది క్షేత్రస్థాయిలో గ్రామాల నుంచి మొదలు పెడితే, అంటే యు మీన్ అంగన్వాడీల నుంచి మొదలు పెడితే యూనివర్సిటీల వరకు ఉంది. యూనివర్సిటీ పెద్దది, అంతకంటే ఏముంది, యూనివర్సిటీల వరకు విద్య నడుస్తుంది. సో ఇక్కడ ఎప్పుడు అంటుంటారు కేజీ టు పీజీ విద్య అని. ఎస్, ఆ కేజీ టు పీజీ విద్యలో మరి ఎంతోమంది టీచర్స్ వర్క్ చేస్తున్నారు, ఎంతోమంది లెక్చరర్స్ వర్క్ చేస్తున్నారు. ఈ టీచర్స్ను లెక్చరర్లను మానిటరింగ్ చేసుకుంటూ ఎంతోమంది సూపర్వైజర్స్, అబ్జర్వర్స్ ఉన్నారు. వాళ్ళ పైన దీన్ని డిటర్మిన్ చేసే అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, అంటే డిఈఓలు ఉన్నారు, ఎంఈఓలు ఉన్నారు. మరి వాళ్ళను కూడా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నారు. అదేవిధంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్స్ ఉన్నారు, వివిధ సంస్థల చైర్మన్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. మరి ఇదంతా ఉన్నటువంటి ఈ విద్యా విధానం అనేది ఎప్పుడు సిస్టమేటిక్గా నడవాలంటే మరి ఏం చేయాలి? మనకు ఎట్లనైతే రక్షణ విభాగం ఉందో, ఎట్లా పోలీసు విభాగం ఉందో, ఎట్లా వైద్య విభాగం ఉందో, లైక్ యాజ్ దట్ దెర్ ఈజ్ ఏ పర్టిక్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ దేర్. ఒక మంచి చక్కని విద్యా వ్యవస్థ అనబడేటువంటిది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి ఈ విద్యా వ్యవస్థ లోపల జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కొన్ని ఉంటే, రాష్ట్ర స్థాయిలో ఉన్న విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి. ఇది ఎట్లుంటుందంటే పాఠం వింటే వచ్చినట్టే కొడుతుంది, మళ్ళీ మర్చిపోయినట్టే కొడుతుంది. ఎందుకంటే ఇయర్స్ ఉంటాయి, ప్రస్తుతం ఎవరున్నారంటారు, అది చేసే పని ఏందంటారు, ఇన్నట్టే అనిపిస్తుంటుంది, మళ్ళీ జారిపోతుంటుంది. కాబట్టి అట్లేం ఇబ్బంది లేదు, పర్ఫెక్ట్గా మీ మైండ్లోకి ప్రింట్ చేసే బాధ్యత నాది. ఈ జాతీయ విద్యా సంస్థల్లో ఫస్ట్ దేన్ని తీసుకుందామంటే కేబ్. తర్వాత ఏం తీసుకుందామంటే సిబిఎస్ఈ తీసుకుందాం, సిబిఎస్ఈ. తర్వాత ఏం తీసుకుందామంటే యూజీసీ. తర్వాత ఏం తీసుకుందాం అంటే ఇఫ్లు తీసుకుందాం. తర్వాత నీపా తర్వాత ఎన్సిటి తర్వాత ఆర్ఐఈస్ తర్వాత ఎన్సిఈఆర్టి తర్వాత వచ్చేసి సిఐఈటి తీసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక మిగిలినటువంటిది ఏంటిదంటే ఐఏఎస్సి తీసుకుందాం. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 అంశాలను తీసుకుంటాం. దీని మీద మన చర్చ జాతీయ విద్యా సంస్థల మీద తీసుకుంటాం. ఏం నడుస్తుంది దీని మీద మన క్లాస్ అంటే పర్టికులర్ ఆ సంస్థ ఏంది, అది ఏం పని చేస్తుంది, దాని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, దీని అనుబంధ శాఖలు ఎక్కడున్నాయి, నెక్స్ట్ దీని పనితీరు ఏంది, ఇది ఎప్పుడు ఏర్పడ్డది, ఇది మన క్లాస్ నడుస్తుంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం తీసుకునేటువంటిది కేబ్. ఈ కేబ్ అనబడేటువంటిది సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. రాద్దాం నీట్గా, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మళ్ళీ కూడా మీరు రికార్డు క్లాస్ ఇంటర్ కాబట్టి నోట్స్ గట్లా రాసుకున్నా యూజ్ అవుతుందని చెప్తున్నా. పిఐఈకి ఆల్రెడీ బుక్ ఉంది, రీప్రింట్ వేయాల్సింది నేను రాసిన బుక్. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అడ్వైజరీ బోర్డ్ అంటే ఎవరికి ఇస్తుంది అడ్వైజరీ అంటే
ఇది కేంద్ర మంత్రిత్వ శాఖ కనుసన్నలలో నడుస్తుంటుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ కనుసన్నలలో నడుస్తుంటుంది. అంటే దీనిని బట్టి కేబ్కు అధిపతి ఎవరు, కేబ్ డైరెక్టర్ ఎవరు అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి. కేంద్ర విద్యాశాఖ మంత్రి. ఒకసారి సరిగ్గా చూసుకోండి. కేబ్ అంటే ఏందో రాష్ట్రం, కేబ్కు డైరెక్టర్ ఎక్కడ ఉండదు. ఇది మళ్ళీ మిగిలిన సిబిఎస్ఈలలో యూజీసీలో ఉండదు, సపరేట్ ఉంటుంది. కానీ ఇక్కడ కేబ్ డైరెక్టర్ మాత్రం ఎవరంటే విద్యాశాఖ మంత్రి. ఎగ్జామ్లో నిన్ను అడుగుతాడు కేబ్ డైరెక్టర్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే కేంద్ర విద్యా. మరి విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్. పోయినసారి బీజేపీ గవర్నమెంటే ఉంది, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది. 2 times అప్పుడు కానీ ఇప్పుడు కానీ విద్యాశాఖ మంత్రి ఎవరంటే ధర్మేంద్ర ప్రధానే. ఈ ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు కేబ్ డైరెక్టర్. రేపు నిన్ను 2 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ. కేబ్ డైరెక్టర్ ఎవరు అని అడిగి ధర్మేంద్ర ప్రధాన్ ఇవ్వకపోతే విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఇవ్వకపోతే ధర్మేంద్ర ప్రధాన్. కానీ కొన్నిసార్లు లాజికల్గా క్వశ్చన్ ఇస్తాడు. ఎట్లా ఇస్తాడంటే కేబ్ డైరెక్టర్గా ఎవరు వ్యవహరిస్తారు అంటాడు. అని అప్పుడు 1 ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తాడు, 2 కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇస్తాడు, 3 దినేష్ ప్రసాద్ సక్లాని ఇస్తాడు, 4 ఏది కాదని ఇస్తాడు. ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ ఏం పెడతారో ఇప్పుడు నేను చూస్తాను. ఒకసారి చూద్దాం. కేబ్ డైరెక్టర్గా ఎవరు వ్యవహరిస్తారు? 1 కేంద్ర విద్యాశాఖ మంత్రి, 2 ధర్మేంద్ర ప్రధాన్, 3 దినేష్ ప్రసాద్ సక్లాని, 4 ఏది కాదు అన్నాడు. ఆన్సర్ ఏమి ఇస్తారో మీరు చెప్పాలి. ఓకే, ఇక్కడ మనకు కేంద్ర మంత్రిత్వ శాఖ అందరూ 1 ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్ ఆన్సర్. మరి క్వశ్చన్ ఇక్కడనే క్లియర్ చేసుకుందాం, మనకి ఇబ్బంది లేదు. నెక్స్ట్ క్వశ్చన్, కేబ్ డైరెక్టర్గా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు అంటాడు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు అంటాడు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఓకే, ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఇప్పుడు క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఇట్లా. ఇది ఆఫ్లైన్ క్లాసులో ఇంత ఓపికగా చెప్పాలంటే ఆడ కుదురుతుంది, కానీ మనకు ఇక్కడ చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడు ఆన్సర్ మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటా 100%. ఐ హోప్ ఇప్పుడు క్వశ్చన్ ఇట్లా వస్తే ఏమొస్తుంది, అట్లా వస్తే ఏముంటుంది అనేది అర్థమైందా కాలేదా? అయింది. ఓకే, ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడింది దేని మీద? ఇంత కూల్గా చదువుదాం, నో ఇష్యూ. ఇన్ టైంలోనే సిలబస్ అయిపోతుంది, మీకు నో ప్రాబ్లం, నేనున్నా, మీకు నో ఇష్యూ. సో ఇక్కడ కేబ్ డైరెక్టర్గా విద్యాశాఖ మంత్రి చేస్తున్నాడు దినేష్ ప్రసాద్ సక్లాని. మరి ఇంతకు ఈ కేబ్ ఎప్పుడు ఏర్పడ్డది సార్ అంటే ఇది ఏర్పడ్డ సంవత్సరం 1920. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1920లో ఏర్పడ్డది. 1920లో ఏర్పడ్డది. అన్ని సంవత్సరాలు ఒక ఎత్తు, దీని ఒక సంవత్సరం ఒక ఎత్తు. ఎందుకంటే ఇది ఫస్ట్ వచ్చినటువంటి శాఖ ఇదే. ఎడ్యుకేషన్ శాఖ ఫస్ట్ వచ్చినటువంటిది ఇదే. పైపెచ్చు ఇది రావడం వెనుక ఒక మతలబు ఉంది. ఏముందంటే 1917 1917లో శాడ్లర్ కమిషన్ అనేది ఒకటి వచ్చింది. శాడ్లర్ కమిషన్, దీనినే కలకత్తా కమిషన్ అంటాం. మరి కలకత్తా కమిషన్ అనబడేటువంటిది ఏదైతే ఉందో దీనిని మైకేల్ శాడ్లర్ అధ్యక్షతన ఏర్పడ్డది. దీని గురించి మనం చెప్పుకునే రోజు వస్తుంది. ఈ 1917లో ఏర్పడ్డ శాడ్లర్ కమిషన్ కలకత్తా యూనివర్సిటీలో ఉన్నటువంటి హంగులను తీర్చిదిద్ది అద్భుతంగా మార్చింది. అలా మార్చినటువంటి ఈ శాడ్లర్ కమిషన్ యొక్క సూచనల మేరకు ఏర్పడ్డదే కేబ్ ఏర్పడ్డది. అంటే ఎగ్జాముల నీకు 2 బిట్లు వస్తాయి. ఒకటి ఏమంటే కేబ్ ఎప్పుడు ఏర్పడ్డది అనబడే బిట్టు, కేబ్ ఎప్పుడు ఏర్పడ్డది అనే బిట్టు ఒకటి వస్తుంది. కేబ్ ఏర్పడడానికి కారణమైన కమిషన్ ఏది అనే బిట్టు ఒకటి వస్తుంది. ఇప్పుడు ఈ 2 బిట్స్ మీరు చూసుకోండి. కేబ్ ఏర్పడడానికి కారణమైన కమిషన్ ఏది, ఇది ఒక బిట్ అవుతుంది. కేబ్ ఏ సంవత్సరంలో ఏర్పడ్డది, ఇది ఒక బిట్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 విషయాలు మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. సో మరి అదే క్వశ్చన్ చేస్తాం. కేబ్ ఏర్పడిన సంవత్సరం డాష్ ఒక క్వశ్చన్. కేబ్ ఏర్పడటానికి కారణమైన కమిషన్ డాష్ ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కేబ్ పునరావిర్భావం ఎప్పుడు జరిగింది? ఇదొక క్వశ్చన్. ఎప్పుడు జరిగింది అంటే ఈ పునరావిర్భావం జరిగిందంటే మరి కేబ్ అనేది ఎప్పుడు ఆగిపోతేనే కదా పునరావిర్భావం జరిగింది. ఆగిపోయింది ఎప్పుడు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. సో 1920
20లో ఏర్పడిన ఈ కేబు ఆర్థిక కారణాల వల్ల డబ్బులు లేక 1923లో ఆగిపోయి 1935లో మళ్ళీ రీస్టార్ట్ అయ్యి. సో హియర్ ఆర్ 3 questions, 3 statements are there. The Sadler, because of Sadler Commission, the CAPE was established. This is the Michael Sadler, which was the founder, which was the organizer of Sadler Commission, is the main reason to establish the CAPE. Okay, this one. In the year of 1920, the CAPE was established, but this was closed because of financial issues, financial crisis, and it's restarted in the year of 1935. 1935లో తయారై ఈ మళ్ళీ పునరావిర్భావం అయింది. ఇప్పుడు ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. కేబ్ ఏర్పడిన సంవత్సరం అన్ని వీటికి ఆన్సర్లు చేయాలి, ముందుకెళ్ళాలి. కేబ్ ఏర్పడిన సంవత్సరం, కేబ్ ఎప్పుడు పునరావిర్భావం జరిగింది? 1935. ఓకే, మళ్ళీ ఇవన్నిటి మీద ఓవరాల్ క్వశ్చన్స్ అడతా. ఇక్కడికి ఇంకా పేషాడు. ఇప్పుడు ఏమేం చదివినాం మనం అంటే కేబ్ ఎప్పుడు ఏర్పడ్డది, దాని డైరెక్టర్ ఎవరు, ఏర్పడిన సంవత్సరం ఏంది, జనవరి ఏంది అనేది చదివినాం. మరి ఇంతకు మనకి ఇక్కడ ఒకసారి మళ్ళీ ఇక్కడ చూసుకోండి. ఇన్ని సంస్థలు ఉన్నాయి కదా సార్, ఇన్ని సంస్థల్లో జనరల్గా అంటుంటారు కదా తోపు సంస్థ ఏది సార్? అరే ఏమైంది, ఇన్ని సంస్థలలో తోపు సంస్థ ఏది సార్ అంటే కేబే, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి దీని పనితీరు ఏంది సార్? అసలు ఇది ఏం పని చేస్తుంది సార్? నీలక నాలక ఆదివారం రోజు ఉత్తగానే కూర్చుంటుందా? ఏమైనా పని చేస్తుందా సార్? ఇదంటే ఏం పని చేస్తుంది? ఏం పని చేస్తుందయ్యా ఇది? కేబ్ చేసే మొదటి పని ఏంది అని అంటే ఫస్ట్ మీరు చూసుకోండి, స్వాతంత్రానికి ముందు ఏర్పడ్డ సార్జెంట్ చట్టం ఇన్ ద ఇయర్ ఆఫ్ 1944, and then after the independence, the first education commission, universities commission, Vishwavidyalaya commission, which was established in the year of 1948, and then after third one 1992లో ఏర్పడ్డటువంటి జనార్దన్ రెడ్డి కమిటీ, విచ్ ఈజ్ కాజ్ టు ద రివ్యూ కమిటీ ఆఫ్ 1986 ఎన్ఈపి. మరి అది ఏర్పడ్డది 1992. ఇవన్నీ ఇలాంటి పెద్ద పెద్ద కమిషన్లు చట్టాలు ఏర్పడడానికి ఈ కేబ్ కారణమైంది. ఎగ్జామ్లో ఇప్పుడు ఈ బిట్ వస్తుంది. కేబ్ సూచనల మేరకు ప్రత్యేకంగా ఏర్పడినటువంటి యాక్ట్స్ లేదా చట్టాలు లేదా కమిషన్లు ఏమిటి అంటాడు అన్నప్పుడు 1 సార్జెంట్ చట్టం, 2 విశ్వవిద్యాలయాల కమిషన్, 3 జనార్దన్ రెడ్డి కమిటీ. ఓపిక్గా చూసుకోండి, నో ఇష్యూ. ఇప్పుడు కేబ్ అధ్యక్షతన కేబ్ సూచనల మేరకు ఏర్పడ్డ కమిటీలు ఉన్నాయి బోర్డు మీద. మరి ఏమేమి ఉన్నాయో చూసుకుంటే 1 సార్జెంట్ కమిషన్ ఎప్పుడు ఏర్పడ్డది? 1944. 2 విశ్వవిద్యాలయాల కమిషన్ ఎప్పుడు ఏర్పడ్డది? 1948. 3వది జనార్దన్ రెడ్డి కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది? 1928. ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పాలి, కేబ్ సూచనల మేరకు ఏర్పడ్డది. కేబ్ పనితీరు ఏం సార్ అంటే 1 జాతీయ స్థాయిలో విద్యా సంస్థల సమావేశం ఏర్పాటు చేస్తారు. 2 విద్యా విధానానికి చుక్కానిగా పనిచేస్తుంది, డైరెక్షన్ ఇస్తుంది. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి సమాచారాన్ని సేకరించి అంతర్జాతీయ స్థాయిలో ప్రవేశపెడుతుంది. ఓకే, ఇది దీనికి ఏమేమి ఉన్నాయి? 3 ముచ్చటగా 3 అంశాలు ఏమున్నాయంటే వీళ్ళందరితోటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనికి రూల్ ఏంది అంటే 2 సార్లు పెట్టాలి, అట్లీస్ట్ 2 times, అంతకన్నా ఎక్కువ కూడా పెట్టవచ్చు, అట్లీస్ట్ 2 times. అంటే సిబిఎస్ఈ డైరెక్టర్ని పిలుస్తుంది, యూజీసీ డైరెక్టర్, ఇఫ్లూ డైరెక్టర్, నీపా, జెన్ఆర్ఏ వీళ్ళందరి డైరెక్టర్లను పిలిచి వాళ్ళందరితోటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. విద్యా సంవత్సరం ముందు, విద్యా సంవత్సరం తర్వాత. 2వది విద్యా విధానం ఇటువైపు వెళ్ళాలనేది ఇస్తుంది, డైరెక్షన్ ఇస్తుంది. జూన్ 13 స్టార్ట్ కావాలి, ఏప్రిల్ 23 బంద్ కావాలి, బడి ఎండాకాలం సెలవులలో ఏం జరగాలి, స్కూళ్ళు కాలేజీలలో మార్పులు ఏం జరగాలనే విషయాలకి ఇది డైరెక్షన్ ఇస్తుంది. అంటే మొత్తం ఇట్ డైరెక్ట్ ది టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఆల్ ఆర్గనైజేషన్స్. అండ్ థర్డ్ వన్ సమాచారం అంతర్జాతీయ స్థాయిలో ప్రవేశపెడుతుంది. అంటే ఇప్పుడు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి సమాచారం అంతా, ద ఇన్ఫర్మేషన్
విచ్ కేమ్ ఫ్రమ్ ఎంఈఓస్ టు డిఈఓస్ అండ్ ఆర్జేడీస్ డిఈఓస్ అట్లా ఎన్సీఆర్టీ ఈ వచ్చిన సమాచారం అంతా దగ్గర పెట్టుకొని ఎప్పుడైనా యుఎన్ఓకి వెళ్ళినప్పుడు కానీ లేదా బయట ఎక్కడ కానీ మాట్లాడినప్పుడు అంతర్జాతీయ సదస్సులలో భారత్లో మరి మహిళా అక్షరాస్యత ఎంత, ఎస్సీ అక్షరాస్యత ఎంత, ఎస్టీ అక్షరాస్యత ఎంత, ఓవరాల్ అక్షరాస్యత ఎంత, ముస్లిమ్స్ది ఎంత, ఇవన్నింటినీ పరిగణనకు తీసుకొని తన దగ్గర చిన్న స్లిప్ పెట్టుకుంటుంది, ఎప్పుడు అడిగినా మాట్లాడేటట్టు ఉంటుంది. దీంతో మనకి ఇక్కడ కేబుకు సంబంధించినటువంటి అంశాలు అయిపోయినాయి. కేబ్ అనేది మీకు క్లియర్గా అర్థమయ్యిందా? ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? నాకు నోటీస్ చేయాలి మీరు ఇప్పుడు ఇక్కడ. ఈమె ఎవరో 1948 విశ్వవిద్యాలయాల కమిటీనా రాధాకృష్ణన్ కమిటీనా అంటే కమిటీ విశ్వవిద్యాలయాల కమిటీ, దానికి అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. మీ అందరికి ఇప్పుడు కేబ్ అనేది క్లియర్ అయింది. ఈ కేబ్ అనేది క్లియర్ అయింది. దెన్ ఆఫ్టర్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సిబిఎస్ఈకి వెళ్తున్నాం. సిబిఎస్ఈ ఓకే, కేబ్ తీసేస్తున్నాం. ఇంకా సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1929. 1929లో ఏర్పడ్డది. ఏంటిది? సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది ఏర్పడ్డ సంవత్సరం 1929. మరి ఏర్పడ్డటువంటి ఈ సిబిఎస్ఈ ప్రస్తుత చైర్మన్ ఎవరు? ప్రస్తుత చైర్మన్ రాహుల్ సింగ్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్, రీసెంట్గా మొన్న మేలో ఇతను డైరెక్టర్గా మారిండు, సిబిఎస్ఈ డైరెక్టర్గా. సో ఈ సిబిఎస్ఈ డైరెక్టర్ ఎవరని అడగొద్దని లేదు, ఇది జీకేలు అడుగుతారు అనుకోవద్దు, ఇందులో కూడా అడుగుతాడు. మరి సిబిఎస్ఈ డైరెక్టర్ ఎవరని కూడా అడుగుతాడు, అప్పుడు రాహుల్ సింగ్. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. మరి సిబిఎస్ఈ ఏం పని చేస్తారు? ఇక్కడ మీరు చూడండి, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏదైనా చదివేటప్పుడు లాజిక్గా చదవండి. ఇక్కడ ఏం చేసేయండు అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ బిఎస్ అని ఇచ్చాడు. బోర్డ్ ఆఫ్ సెకండరీ అన్నప్పుడు ఇంగ్లీష్లో లొల్లి లేదు, కానీ తెలుగులో దీనిని మాధ్యమిక విద్య అంటాం. ఇంగ్లీష్ వాళ్ళకి ఇది ఈజీ, ఎందుకంటే ఆడ కనిపిస్తుంది, అర్థమవుతుంది, మాధ్యమిక విద్య. మరి జాతీయ స్థాయిలో మాధ్యమిక విద్య అంటే సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన కరికులంను రూపొందిస్తుంది, పుస్తకాలను రూపొందిస్తుంది, దాని మీద శిక్షణను ఇస్తుంది, దానిని మూల్యాంకనం చేస్తుంది, ప్రకటిస్తుంది. ఇదే చేసే పని, ఇంకేం లేదాడ. చూసుకోండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఏం చేస్తుంది తల్లి అంటే మాధ్యమిక విద్య ఏదైతే ఉందో ఆ మాధ్యమిక విద్యకు సంబంధించి కరికులం రూపొందిస్తుంది. అంటే సిబిఎస్ఈ వాళ్ళకు మ్యాథ్స్, ఫిజిక్స్, తెలుగు ఎందుకు ఉంటుంది మన, కానీ మరి ఇంగ్లీషు డిఫరెంట్ ఏది ఉంటుందో అది ఆ కరికులం. ఈ కరికులం వేరు, పుస్తకాలు వేరు కాదు, రెండు ఒకటే. కరికులం అంటేనేమో ఏం ఉండాలని ఒక పేపర్ మీద రాసుకోవడం, దాంతో పుస్తకాలు తయారు చేయడం అంటేనేమో బుక్స్ తయారు చేయడం. అందుకోసం ఏమంటామంటే కరికులం ఈజ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అంటాం. అంటే కరికులం అనేది పుస్తకాలకు ప్రతిబింబం అంటాం, రిఫ్లెక్షన్ అంటాం. మూడవది శిక్షణ, ఆ సంబంధిత సార్లకు ట్రైనింగ్ ఇస్తుంది. అంటే సిలబస్ ఏదైనా మారినా, బోధనోపకరణాలను ఎట్లా వినియోగించాలన్నా ఇవన్నింటి పరంగా ట్రైనింగ్ ఇస్తుంది. దెన్ ఆఫ్టర్ సిబిఎస్ఈ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకు పరీక్షలు పెడుతుంది, మూల్యాంకనం ఇస్తుంది, ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తుంది. పైన సిబిఎస్ఈ అని వాళ్ళ సర్టిఫికేట్ మీద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. దీంతో మనకి ఏం కంప్లీట్ అయిందంటే సిబిఎస్ఈ అనే అంశం క్లియర్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ మీరు మాకు ఆన్సర్స్ ఇస్తుండాలి. ఇవన్నింటిని కలిపి క్వశ్చన్స్ అడుగుతాం మళ్ళీ, ఎందుకంటే మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అన్ని కలిపి ఒకసారి అడుగు. ఒక నిమిషం లేట్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడే టీచింగ్ లైవే కాదు, రికార్డులు కూడా అవుతాయి. అందుకోసం రికార్డ్ అయితే కూడా మళ్ళీ చూసుకుంటట్టుగా అని చెప్పి ప్రతి పాయింట్ను కూలంకషంగా చెప్తున్నా. ఎందుకంటే స్పీడ్గా మనం నీకు లైవ్ వింటున్నామని పోతే రేపు రికార్డులల్లో అదంతా కాకుండా ఇబ్బంది అని. దీంతో రెండు అంశాలు క్లియర్ అయినాయి. కేబ్ అయిపోయింది, సిబిఎస్ఈ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్టర్ ఏం మాట్లాడతాం మనము అంటే యూజీసీ మాట్లాడతాం. యూజీసీ అంటే ఏంటిది అంటే యూనివర్సిటీ, మీరే చెప్పండి యూజీసీ అంటే ఏంది? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీనా కమిషనా? ఓకే, ఇక్కడ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ అనేది ఉంది కాదు, ఉండాలి అన్నది ఎవరన్నారు అంటే 1944 సార్జెంట్ కమిషన్ అన్నది. 1944 సార్జెంట్ కమిషన్ అన్నది. ఇప్పుడు ఇది ఏది మాట్లాడినా లింకప్ చేయాలి, సబ్జెక్ట్ను లింకప్ చేస్తే ఈజీ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే
సార్జెంట్ కమిషన్ అనబడేటువంటిది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ ఏర్పడాలని సూచించింది. ఏర్పడాలని సూచించిన కమిటీ ఏది అంటే ఎగ్జామ్లో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పడడానికి కారణమైందేమో 1948 విశ్వవిద్యాలయాల కమిషన్, ఇంతకుముందు ఒక అన్నది సర్వేపల్లి, ఆ సర్వేపల్లి కమిషన్ 1948 సర్వేపల్లి కమిషన్ ఏంటిది యూజీసీ. ఇప్పుడు ఒకసారి క్లారిటీగా చూసుకోండి. యూజీసీ అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే దీని పేరు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ యూజీసీ అనే దాన్ని యూజీ కమిటీగా చెప్పిన ఎవరు అని అంటే మరి సార్జెంట్ చట్టం. ఓకే, క్లోజ్ చేద్దాం. యూజీసీ ఏర్పడ్డ సంవత్సరం 1953, 1953లో ఏర్పడ్డది. 1953లో ఏర్పడ్డది, కానీ దీనికి అప్పుడు అటానమస్ లేదు, స్వయం ప్రతిపత్తి లేదు. దీని మీద కేబు పెత్తనం, మినిస్టర్ల పెత్తనం ఉండేది. అట్లా కాదు, మమ్మల్ని సపరేట్గా చేయరు అన్నప్పుడు 1956లో ఇది స్వయం ప్రతిపత్తిగా మారింది. ఎగ్జామ్లో నిన్ను అది స్వయం ప్రతిపత్తిగా మారిన సంవత్సరం ఎప్పుడంటే 56. అట్లా కాకుండా ఇది ఏర్పడిన సంవత్సరం ఎప్పుడంటే 53. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1953. ఇది స్వయం ప్రతిపత్తిగా మారిన సంవత్సరం 1956. ఇట్స్ వెరీ క్లియర్. ప్రస్తుతం దీనికి డైరెక్టర్గా చేస్తున్నటువంటిది జగదీష్ కుమార్ జైన్, మామిడాల జగదీష్ కుమార్ జైన్. మొత్తం పేరు మామిడాల జగదీష్ కుమార్ జైన్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం దీనికి ఇక్కడ చైర్మన్గా చేస్తున్నాడు. జగదీష్ కుమార్ జైన్, మామిడాల జగదీష్ కుమార్ జైన్. ఇక్కడ చూడండి ఇతను, దిస్ ఈజ్ ద పిక్చర్, క్లియర్గా ఉంది. యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్. ఇతను జగదీష్ కుమార్ జైన్, మామిడాల జగదీష్ కుమార్ జైన్. ఓకే, ఇక్కడ అంటే ఒక పిక్చర్ చూసినప్పుడు క్లియర్గా మనకు ఒక అది ఏర్పడుతుంది. ఆయన ఎవరు చూసినా కదా. ఓకే, అయితే ఇక్కడ కొన్నిసార్లు ప్రమాదం కూడా ఉంది. మనకి ఏంటంటే అందరూ ఒకలాగా చదువుతారు, కానీ నాకు ఎందుకో ఎగ్జామ్లో ఇంకోలాగా కూడా అడుగుతాడు అనేది ఉంది. అంటే ఎట్లాగా అంటే చూద్దాం. యూజీసీ లోగో ఇమేజ్, దిస్ ఈజ్ యూజీసీ లోగో అండి. విజ్ఞాన్ ఏంది అది, అది సింబల్. ఒక పుస్తకం, ఆ పుస్తకం మీద ఒక చక్రం, ఆ ధర్మచక్రం కింద కొటేషన్, జ్ఞాన్ విజ్ఞాన్ విముక్తయే. ఇట్లా సింబల్ ఇచ్చి ఈ సింబల్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతాడు. యూజీసీ అనేది ఇవ్వకుండా అందరూ ఒకలాగా చదువుతున్నారు, ఇది ఇంకోలాగా క్వశ్చన్ వస్తుంది. ఇట్లా వస్తుందా సార్ అనొద్దు, వస్తుంది. ఇది పెద్దగా కావాలి. ఓకే, ఇక్కడతోటి మనం యూజీసీకి సంబంధించిన జర్నీ. ఇప్పుడు మీరు యూజీసీ అంటే నేను చెప్పడం పోయిందేమో, 1 నిమిషం టైం వేస్ట్ అయ్యిందేమో, అంతకన్నా ఎక్కువేం కాలేదు. కానీ ఆ 1 నిమిషంలో మీకు యూజీసీ సింబల్ ఏందనేది ఒకటి పిక్చరైజ్ అయ్యింది. ఈ విధంగా ధర్మచక్రం ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ వచ్చేసి దీని కింద ఒక టెక్స్ట్ బుక్ అనేది ఉంది. ఓవరాల్గా దీన్ని పక్కకు పెడుతున్నా. మరి ఈ యూజీసీ అనేది ఏం పనిచేస్తుంది అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విశ్వవిద్యాలయాలకు విరాళాలు ఇస్తుంది. మరి విరాళాలు ఇచ్చిన వాళ్ళకు పెత్తనం ఉండదా? విరాళాలు ఇచ్చి వదిలిపెడుతుందా? ఇప్పుడు ఉన్నారు ఒకరు ధర్మసత్రానికి డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చి వదిలిపెడతారా? నా డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని అడుగుతాడు. అట్లనే ఈ యూజీసీ కూడా ఊరికనే వదిలిపెట్టదు. మరి ఈ యూజీసీలు ఏం చేస్తాయి అంటే విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కారణమవుతాయి. ఏర్పడాలన్నా దీంతో ఏర్పడతాయి. దీనిలో సంస్కరణలు జరగాలన్నా ఇదే కారణమవుతుంది. ఇందులో ఉన్నటువంటి లెక్చరర్సు, రీడర్సు, ప్రొఫెసర్స్ యొక్క నియామక ప్రక్రియలు, నియామక ఉత్తర్వులు రెండింటిని చేసుకుంటుంది. నెక్స్ట్ దీనికి ఎట్లాగూ విరాళాలు ఇస్తుంది. నెక్స్ట్ వచ్చి రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫెలోషిప్స్ ఇస్తుంది, రీసెర్చ్ను ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా యూనివర్సిటీ సౌకర్యాలను కలిగిస్తుంది. మరి యూనివర్సిటీలకు ప్రశ్నల నిధి క్వశ్చన్ బ్యాంక్ అనేది కూడా ఇస్తుంది. ఆ ప్రశ్నల నిధి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. అందుకనే ఎవడు ఫెయిల్ కాడు యూనివర్సిటీలలో. ఇప్పటి వరకు పీజీలో ఫెయిల్ అయిన వాడే లేడు, ఇంకా ఉండంటే వాడు వేస్ట్ కాడు. మరి యూనివర్సిటీలలో ఫెయిల్ కారు, ఎందుకంటే అది అట్లా కావద్దని రూల్ ఉంది. సో ఇక్కడితోటి ఈ అంశాలు మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏర్పాటు కావచ్చు, సంస్కరణలు కావచ్చు, నియామక ప్రక్రియ కావచ్చు, విరాళాలు ఇవ్వడం కావచ్చు,
స్టూడెంట్స్కు ఫెలోషిప్స్ కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, ప్రశ్నలు ఇది అంటే ఒక యూనివర్సిటీని తీసుకుంటే దానికి సమగ్రంగా అన్నింటిని అందియాలని చెప్పింది. ఓకే, ఇక్కడితోటి ఈ అంశం. మరి అదే యూనివర్సిటీస్ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ పక్కకు డీవియేట్ అవుతుంది. ఇది ఏమైనా విరాళాల వరకే, సంస్థ వరకే. కానీ యూనివర్సిటీని ఫస్ట్ ఏర్పరిచింది వుడ్స్ డిస్పాచ్. ఎక్కువ యూనివర్సిటీలు రావడానికి కారణమైంది సాడ్లర్ కమిషన్. యూనివర్సిటీల పైన పెత్తనము చూపించినటువంటిది విశ్వవిద్యాలయాల కమిషన్. ఇంకొకటి ఉంది, అది విశ్వవిద్యాలయాల కమిషన్ 1902. ఓకే, నెక్స్ట్ యూనివర్సిటీలకు విస్తారమైనటువంటి నిధులు ఇచ్చి వాటి యొక్క లబ్ధిని పెంచాలని చెప్పింది 1948 యూనివర్సిటీ. 2 ఉన్నాయి యూనివర్సిటీ కమిషన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్. ఈ విధంగా యూనివర్సిటీలకు సంబంధించి అదనపు ఇన్ఫర్మేషన్ ఇది. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తా. ఫస్ట్ టైం యూనివర్సిటీలు ఏర్పడడానికి కారణమైంది 1954 వుడ్స్ డిస్పాచ్. ఎక్కువ యూనివర్సిటీలు అంటే ఏమిటివి? ఢాకా యూనివర్సిటీ, నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఆగ్రా యూనివర్సిటీ, నాగ్పూర్ యూనివర్సిటీ. ఇన్ని యూనివర్సిటీలు ఏర్పడడానికి కారణమైంది సాడ్లర్ కమిషన్. యూనివర్సిటీల మీద పెత్తనం చేయాల్సింది ఎవరు అంటే 1902 కమిషన్. మరి ఈ విషయం పక్కకు పెట్టి యూజీసీ దగ్గరికే మనం వస్తే, యూజీసీ అనేది సొంతంగా తన పని చేయలేదు. ఇప్పుడు మనం ఒక్కరమే ఉంటాం, ప్రసాదం పెడతాం ఎవరికి? అమ్మవారికి. ఇంకొక ఆయన శనగలు తెస్తాడు, ఇంకొకరు గుగ్గీలు తెస్తారు, ఒకరు పాశం తెస్తారు. అన్నీ ఒక చేతితో తినలేదు కాబట్టి మరి కాళికామాత అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. అట్లనే యూజీసీకి కూడా అదనపు శాఖలు ఉన్నాయి. మరి అదనపు శాఖలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ అంటే, మరి మీకు కోడ్ ఇస్తున్నా తీసుకోండి. యూజీసీ అని రాసుకోండి, పిహెచ్సి అని రాసుకోండి, బీబీ అని రాసుకోండి. అంటే ఈ యూజీసీ సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి, యూజీసీకి సంబంధించినటువంటి అదనపు అంటే బ్రాంచెస్, దాని బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయంటే, ఒకటి గౌహతి, రెండవది పి అన్నాడు ఇక్కడ అంటే పూణే, నెక్స్ట్ హెచ్ అంటే హైదరాబాద్, హెచ్ అంటే హైదరాబాద్, నెక్స్ట్ సి అంటే కలకత్తా, బి అంటే భోపాల్, బి అంటే బెంగుళూరు. ఇక్కడ ఉన్నాయి. దీన్ని చలో చూసుకోండి ఒకసారి ఎక్కడెక్కడ ఉన్నాయో. గౌహతి, యు అంటే ఏంటి సార్ అన్నది యూజీసీ కోడ్ చెప్తున్నా, చక్కగా రాసుకోండి. ఒకవేళ రాసుకునేది ఉంటే రాసుకోండి. ఇప్పుడు ఒకసారి ఒక పని చేద్దాం. మనం ఏం చేద్దాం, ఓకే ఇట్లా తీసుకుందాం, నష్టమేం లేదు. చలో ఇట్లా తీసుకుందాం. ఆ గౌహతి ముందు ప్రాంతంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మహారాష్ట్ర ఏరియాలో పూణే దగ్గర ఒకటి ఉంటుంది. నెక్స్ట్ భోపాల్ దగ్గర ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వెస్ట్ బెంగాల్ కలకత్తా దగ్గర ఒకటి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఒకటి ఉంటుంది. ఇక్కడ కర్ణాటక బెంగళూరు దగ్గర ఒకటి ఉంటుంది. ఈ విధంగా మనకు 6 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తర్వాత సంగతి, కానీ మొత్తం ఎన్ని కార్యాలయాలు అనేది చూసుకోండి. యూజీసీ చట్టబద్ధత పొందింది 1956. 6 అన్నందుకు 6 ప్రాంతీయ కార్యాలయాలు అనుకోండి. ఆ 6 1953లోనేమో ఏర్పడ్డది, 56లోనేమో చట్టబద్ధత పొందింది. 6ని తీసుకుంటే 6 ఇక తీసేస్తున్న బోర్డు మీద నుంచి. దీన్ని ఇక్కడి నుంచి మరి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే నేను మరి మామూలుగానైతే నేను ఇప్పుడేమి ఇట్లా రాసినా, కానీ ఎప్పుడైనా ఎట్లా రాస్తా అంటే ఇట్లా కొట్టేసినట్టు రాస్తా. అంటే ఇప్పటిదాకా మీరు ఇండియా మ్యాప్ చూసారు కదా, ఇండియా మ్యాప్లో గౌహతి, పూణే, భోపాల్, కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు ఈ విధంగా క్రాస్ లైన్లలో గీస్తా. కన్ఫ్యూజ్ అయినా కూడా దొరికించుకోవడానికి ఇక్కడితోటి మనం యూజీసీ అనే అంశాన్ని క్లియర్ చేసేసినాం. యూజీసీ ఏర్పడ్డది 53. ఏర్పడడం యూజీ కమిటీ ఏర్పడడానికి కారణమైంది సార్జెంట్ కమిషన్. మరి యూజీ కమిషన్ ఏర్పడడానికి కారణమైంది సర్వేపల్లి రాధాకృష్ణన్ విశ్వవిద్యాలయాల కమిషన్. యూజీసీ అనబడేది విశ్వవిద్యాలయాలకు నిధులు, సంస్కరణలు, రీడర్స్,
భీమాలు ఇవన్నింటిని చూసుకుంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ యూజీసీ ప్రాంతీయ కార్యాలయాలు గౌహతి, పూణే, అదేవిధంగా తీసుకున్నట్లయితే మనకు భోపాల్, కలకత్తా, హైదరాబాద్, బెంగళూరులో ఉంటాయి. దీంతో యూజీసీ క్లియర్ అయ్యింది. మరి యూజీసీ క్లియర్ అయినా మీకు అట్లా అయ్యిందంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతాం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. నెక్స్ట్ దేనిలోకి వస్తున్నాం మనం అంటే ఇఫ్లు. ఇప్పుడు మీరు గమనిస్తురా, ఇయర్స్ వారీగా వస్తున్నమాట. నేను ఇయర్స్ వారీగా వస్తున్నా. ఇది ఏర్పడ్డదేమో 1920, ఇది ఏర్పడ్డదేమో 1929, ఇది ఏర్పడ్డది 1953. మరి ఇఫ్లు అనేది 1958లో ఏర్పడ్డది. 1958లో ఏర్పడ్డది. మరి ఇఫ్లు దగ్గరికి వెళ్ళే ముందే, ఫస్టే ఇఫ్లుకి ఏర్పడే ముందే మీకు నేను ఒకటి చూపిస్తాను, చూడండి ఏంటిది అది అంటే, ఇఫ్లు అంత హాయిగా ఉంది చూడండి. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోపలనే ఇది ఉంటుంది. ఎన్ని ఫోటోలు చూస్తారో చూడండి. యూనివర్సిటీలో ఎన్ని ఫోటోలు ఉన్నాయి దీని లోపల. ఇది ఎంట్రన్స్ గేట్, ఇది గేట్. ఇఫ్లు ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. ఎందుకంటే మైండ్లోకి వెళ్ళి ఫిక్స్ మళ్ళీ పొయ్యే ముచ్చట ఉండొద్దు, అందుకోసమే ఇది చూపించేది. అరే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ బ్లర్ అవుతుందా ఇది నెట్ వల్లనా? ఓకే, ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. బోర్డు ఎట్లా క్లియర్ ఉందో లేదో. ఓకే, మరి ఇది ఓకే, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ. ఇది దీని ఎంట్రన్స్. ఇది హైదరాబాద్లో ఉంది, తార్నాక. మన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోపలనే ఉంది. ఓకే, క్లియర్. ఇంకా దీని గురించి పక్కకు పెడదాం. దీనికి ఏమన్నా లోగోస్ ఉన్నాయా చూద్దాం. ఇఫ్లు ఇమేజెస్, ఓకే, ఇది ఇఫ్లు లోగో. వర్డ్స్ ఇల్యూమైన్ ఎవ్రీథింగ్, ఈఎఫ్ఎల్. ఎందుకు ఇట్లా చూపిస్తుందంటే ఎగ్జామ్లో బిట్ వస్తే ఇంకెవడు చేయొద్దు, ఇటువంటి వస్తే కూడా మనమే చేయాలని ఒక కసి తప్ప వేరేం లేదు. వర్డ్స్ ఇల్యూమైన్ ఎవ్రీథింగ్. పదాలు అనేవి దేన్నైనా ప్రకాశింపజేస్తాయి. ఇల్యూమైన్ అంటే ప్రకాశించడం. పదాలు అనే పదం ఎందుకు అడిగిందంటే ఇది భాషలకు సంబంధించింది కాబట్టి, భాషలకు సంబంధించి. చలో ఓకే, క్లోజ్ చేస్తున్నా. మరి ఇప్పుడు ఈ ఇఫ్లు అనేది ఏదైతే ఉందో, ఈ ఇఫ్లుకు కొత్త చైర్మన్ నగలపల్లి నాగరాజు అనేట ఆయన ఇఫ్లుకు ప్రస్తుతం వైస్ ఛాన్సలర్. చైర్మన్లు డైరెక్టర్లు అనం, ఇఫ్లు చైర్మన్లను వైస్ ఛాన్సలర్స్ అంటాం. ఇఫ్లు వైస్ ఛాన్సలర్ ఎవరంటే నగలపల్లి నాగరాజు. మరి ఈ ఇఫ్లు అనేది ఎప్పుడు ఏర్పడ్డది సార్ అంటే 1958లో ఏర్పడ్డది. ఏర్పడ్డప్పుడు దీని పేరు ఏంటంటే CIE, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. అంటే ఎట్ ఫస్ట్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ జస్ట్ టు గివ్ ద గైడెన్స్ ఫర్ ద లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఓన్లీ. ఇంగ్లీషులో మాత్రమే శిక్షణ ఇవ్వడం కొరకు ఏర్పడ్డది. లేటర్ ఇట్ డెవలప్డ్. 1962లో ఇట్ బికమ్ యాజ్ CIFEL, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్. ఇట్ బికమ్స్ యాజ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ అనేటువంటి దానికి మారిన తర్వాత ఇది 2007లో 2007లో ఇట్ చేంజ్డ్ ఇట్స్ నేమ్ యాజ్ ఇఫ్లు. దాని పేరు ఎట్లా మార్చుకుందంటే ఇఫ్లుగా మార్చుకుంది. ఎందుకు ఇట్లా మారుతుంది, మనల్ని ఎందుకు బాధ పెడుతుంది ఊకే మారి అంటే, ఇది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అయ్యింది. ఇక్కడ యూనివర్సిటీ అంటే యూజీసీ వాళ్ళు దీన్ని యూనివర్సిటీగా మార్చిన సంవత్సరం ఎప్పుడు అంటే 2007. ఎందుకు మార్చారు అట్లా? ఏమైనా పైరవి చేసిర్రా జాన్ రెడ్డితో చెప్పి అంటే, ఎందుకు పైరవి ఏ విధంగా జరిగింది ఇక్కడ ఇఫ్లుగా మారడానికి కారణం ఏంటంటే, జానారెడ్డి ఏ రకమైన పైరవిలైనా పదవులు ఉన్నా లేకపోయినా చేసే మంత్రి ఎవరంటే జానారెడ్డి. మరి ఇక్కడ ఇఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. మరి ఎందుకు మారింది, దీని సంగతి ఏందో చెప్పండి సార్ అంటే, ఎప్పుడైనా సరే పీజీ డిగ్రీలు ఇచ్చడమే కాకుండా పీజీ డిగ్రీలతో పాటు రీసెర్చ్ చేసిన స్కాలర్స్కి డాక్టరేట్లు కనుక ఇస్తే, డాక్టరేట్లు ఇచ్చినప్పుడు దాన్ని యూనివర్సిటీగా అవుతుంది. ఇలా ఫస్ట్ సంస్థగా ఏర్పడి తర్వాత యూనివర్సిటీగా మారినవి రెండు ఉన్నాయి. ఒకటి ఇఫ్లు అయితే, రెండవది దాని కిందనే ఉన్న నీపా.
నీపా అనేది న్యూపాగా మారింది. సో ఇఫ్లు అనేది ఫస్ట్ సంస్థగా ఏర్పడ్డది, యూనివర్సిటీ అయింది. నీపా అనేది కూడా సంస్థగా మారింది, తర్వాత యూనివర్సిటీగా ఏర్పడ్డది. సో ఇక్కడ యూనివర్సిటీగా మారినవి రెండు. ఏది వచ్చినా దానికి లింకప్ చేస్తున్నాం మనం సబ్జెక్ట్. ఓకే మిత్రులారా, ఇక్కడికి 2007 ఇఫ్లు. మరి ఇది ఏం చేస్తుంది ఇంతకు మాకు అది చెప్పండి సార్ అంటే, వివిధ భాషల మీద రీసెర్చ్ చేస్తుంది. ఏ భాషలు సార్ అంటే అరబిక్ మీద చేస్తుంది, చైనీస్ మీద మారుస్తుంది, చైనీస్. ఇంగ్లీష్ అనేది ఎట్లా చేస్తుందో మనకు తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ భాష, ఫ్రెంచ్ భాష మీద చేస్తుంది. నెక్స్ట్ జర్మన్ భాష, జర్మన్ భాష. నెక్స్ట్ వచ్చేసి ఇటాలియన్ భాష, ఇటాలియన్ భాష. నెక్స్ట్ జపానీస్, జపానీస్ భాష. నెక్స్ట్ కొరియన్ భాష, కొరియన్. నెక్స్ట్ పర్షియన్, పర్షియన్ లాంగ్వేజ్. నెక్స్ట్ స్పానిష్ లాంగ్వేజ్, స్పానిష్ లాంగ్వేజ్. నెక్స్ట్ తుర్కిష్, తుర్కిష్, టర్కీ అంటాం, తుర్కిష్ లాంగ్వేజ్. ఇవి మారుస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11. అంటే మొత్తం ఎన్ని భాషల మీద రీసెర్చ్ చేస్తుంది అంటే 11 భాషల మీద. ఎగ్జామ్లో ఇఫ్లు ఎన్ని భాషలు అంటే ఎవడైనా చెప్తాడు 11 భాషలని. కానీ మరి ఆ 11 భాషలు అంటే ఏంటిది, ఏది చేస్తుంది ఏది చేయదని అడిగితేనే జర దిమ్మ తిరిగి బొమ్మగానే పడుతుంది. నేను రాసేటప్పుడు ఎందుకని చెప్పి థింక్ చేసుకుంటూ వస్తాను అంటే ప్లానుడ్గా రాసిన. ఎట్లా రాసినా నా ప్లాన్ మీకు కూడా ప్లానా మన్నా. ఏ, ఏ అంటే అరబిక్, బి లేదు, సి, సి అంటే చైనీస్, డి లేదు, ఈ అంటే ఇంగ్లీష్, ఎఫ్ ఉంది, ఎఫ్ అంటే ఫ్రెంచ్, జి జర్మన్, హెచ్ లేదు, ఐ అంటే ఇటాలియన్, జే ఇది జే ఇది జే అంటే జపానీస్. నెక్స్ట్ కే అంటే కొరియన్, ఎల్ లేదు, ఎం లేదు, ఎన్ లేదు, ఓ లేదు, ఇదేంటి ఓ లేదు, పి అంటే పర్షియన్, ఆర్ లేదు, ఎస్ స్పానిష్, టీ తుర్కిష్. ఇన్ని భాషల మీద ఇది రీసెర్చ్ చేస్తుంది, రీసెర్చ్ చేస్తుంది. సో ఇఫ్లు అనేది ఎన్ని భాషల మీద రీసెర్చ్ చేస్తుందని మేము ఎగ్జామ్లో అడిగితే దెన్ యూ షుడ్ గివ్ ద ఆన్సర్ టు ద 11 లాంగ్వేజెస్. ఈ 11 భాషల మీద ఏం చేస్తుంది, మరి ఏం చేస్తుంది అది చెప్పండి సార్ అంటే చెప్తా, ఒక నిమిషం ఆగు. ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈ వివిధ భాషలకు సంబంధించి ఇప్పుడు మనం ఎన్ని భాషలు చెప్పినామో అన్ని భాషలకు సంబంధించినటువంటి 1 పుస్తకాలను తయారు చేస్తుంది. ఓకే, రెండవది దీని మీద డిగ్రీలు ఇస్తుంది, పీజీ పట్టాలు ఇస్తుంది, దీంతోపాటు పిహెచ్డీలు ఇస్తుంది, పిహెచ్డీలు ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లెక్చరర్లకు ఎవరైనా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకు సంబంధిత సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ తుర్కిష్ గురించి మీకు తెలుసు. ఇప్పుడు పాకిస్తాన్కు ఎక్కువ సపోర్ట్ చేస్తున్న దేశం ఎవరంటే టర్కీ, దాన్నే తుర్కిష్ అంటాం. మీకు తెలుసు స్వాతంత్ర ఉద్యమ సమయంలో టర్కీ సుల్తాన్ చేతొచ్చితే ఖిలాఫత్ ఉద్యమం, టర్కీ రాజును తీసేశారు, ఆ స్థానాన్నే దోషిపుచ్చారు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. ఓకే, మరి ఇప్పుడు ఆ టర్కీ రాజులు కాబట్టి తుర్కిష్, ఆ తుర్కిష్ వాళ్ళు మనకి ఇప్పుడు పాకిస్తాన్కి యుద్ధంలో బాగా సహకరిస్తున్నారు. మరి కట్ చేస్తే ఇక్కడ తుర్కిష్ భాష అయినా సరే, మరి ఇంకే భాష అయినా, చైనీస్ భాష అయినా సరే మన ఇండియాలో, అది కూడా మన హైదరాబాదులో. మరి ఇఫ్లు ఎక్కడుందంటే ఇంతసేపు చెప్పినాం హైదరాబాదులో ఉంది, హైదరాబాదులో దీంట్లో శిక్షణ ఇస్తారు. 4వది దీనికి సంబంధించిన బోధనోపకరణ, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఓవరాల్గా ఇంకా చెప్పాలంటే ప్రైవేటు వ్యక్తులు రూపొందించిన పుస్తకాలను కూడా, ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా పుస్తకాలు రూపొందిస్తే ఆ పుస్తకాలను కూడా వీళ్ళు ముద్రణ చేస్తారు. ఓవరాల్గా దట్ ఈస్ ద టోటల్, ఏది పుస్తకాలు కావచ్చు, డిగ్రీలు కావచ్చు, ఏదన్నా కానీ దట్ ఈజ్ ఇన్ ద లిమిట్ ఆఫ్ 11 లాంగ్వేజెస్. ఆ 11 భాషలకు సంబంధించి చేస్తారు. ఇక్కడితోటి ఇఫ్లు అయిపోయింది. ఇఫ్లు గురించి మళ్ళొకసారి నేను స్పీడ్ న్యూస్ చదువుతున్నా. ఇఫ్లు అంటే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. మరి ఇఫ్లు అనబడేది ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉంది. మరి ఇఫ్లు చైర్మన్ ఎవరు అంటే నగలపల్లి నాగరాజు. మరి ఇది ఏర్పడ్డ సంవత్సరం ఎప్పుడంటే 1958. మరి ఇది ఫస్ట్ ఏర్పడ్డది ఏంటిది ఒక సంస్థగా. తర్వాత సి రిజల్ట్స్ క్లోజర్ టు నాట్ ఇమేజెస్. ఓకే,
ఇది ఇఫ్లు వీసీగా ప్రొఫెసర్. ఎంత తెలుగులోనే రాశాడు చూడండి, లొల్లి లేదు పంచాయతీ. ఇది కొత్తగా రీసెంట్గా జరిగింది. ఇదివరకు వంజరి శశికళ ఉండే, తర్వాత సురేష్ బాబు ఉండే. వంజరి శశికళ మారింది, సురేష్ బాబు మారిండు. ఇప్పుడు ఎవరు వచ్చారు అంటే మనకు ఇఫ్లు చైర్మన్గా ఇఫ్లు వీసీగా ప్రొఫెసర్ అన్నాడు. మరి ఇతనే నగలపల్లి నాగరాజు. ఓకే, ఈ బొమ్మ కూడా చూశారు, సంతోషించండి, ధన్యవాదాలు. ఇక్కడితోటి మీకు ఇఫ్లు క్లియర్ అయ్యిందా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఇక్కడ నీపా గురించి చర్చిద్దాం. నీపా గురించి డిస్కషన్ చేసి ఈ నీపా తోటి క్లాస్ని ఆపేసి తర్వాత మనం రేపటి క్లాసులో తీసుకుందాం. ఎక్కువ గంటలు తీసుకుందాం పిఐని. ఇప్పటివరకు రికార్డు క్లాసులు బ్రహ్మాండంగా వినండి. నీపా, NIEPA, నీపా అనే దానికి ఫస్ట్ అసలు దీని పేరేంది? ఇది ఏర్పడ్డది 1958 ఏర్పడ్డది. సారీ, క్షమించాలి, 1962లో ఏర్పడ్డది. ఓకే, 1962లో ఏర్పడ్డది. ఇక్కడ 1962 సీక్వెన్స్లో రాస్తుంది. ఓకే, ఈ నీపా ఏర్పడక ముందు దీని పేరు సౌత్ ఏషియన్ రీజియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. దీని పేరు ఎవరు బట్టిపట్టాల్సిన అవసరం కూడా లేదు. సౌత్ ఏషియా రీజియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఏం పని చేస్తుందనే తర్వాత మాట్లాడదాం, కానీ దీని గురించి ఒక విషయం చెప్తా చూడండి. ఇప్పుడు ఇదంతా ప్రపంచం, ఇదంతా ఉత్తర అమెరికా, ఇది దక్షిణ అమెరికా, ఇది యూరోప్, ఇది ఆఫ్రికా, ఇది ఇండియా, ఇది ఆస్ట్రేలియా, ఇట్లుంది. అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఏదో ఒక దేశంలో విద్యా సంస్థను నార్త్కు ఒక దిక్కు, మన ఇండియాను చూసారు మీరు ఇంతసేపు. ఇప్పుడు ప్రపంచం నార్త్కి ఎక్కడ పెట్టాలి, సౌత్ ఎక్కడ పెట్టాలి, ఈస్ట్ ఎక్కడ పెట్టాలి, వెస్ట్ ఎక్కడ పెట్టాలని మన UNO స్థాయి విద్యా స్థాయి వ్యవస్థలు ఎక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థను పెట్టాలని చూసి ఇండియాలో పెట్టింది. ఆ ఇండియాలో ఇక్కడ పెట్టింది, ఆ ఇండియాలో పెట్టినప్పుడు దీని పేరు సౌత్ ఏసియా, ఏసియాలో సౌత్ ఏసియా రీజియన్ ప్రాంతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇది దీని లెక్క. ఓకే, ఇట్లా దీనికి పేరు ఉంది. ఏర్పడ్డప్పుడు 1962లో ఇది ఏర్పడి ఏం చేసింది? 1962లో ఏర్పడంటే 10 సంవత్సరాల పాటు ఇండియాలో ప్రపంచ స్థాయి సంస్థగా ఉంచుతాం. వరల్డ్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ సంస్థగా ఉంచుతాం. ఉంచిన తర్వాత 1972లో మేము దీనివల్ల మీకు అప్పచెప్పేస్తాం. ఏర్పరుస్తున్నప్పుడు మేము ఏర్పరుస్తున్నాం, ఇది మాదే, దీని బిల్డింగ్ మాదే, కన్స్ట్రక్షన్ మాదే, జీతగాలు మా వాళ్ళే, వర్కింగ్ మాదే, డబ్బులు మావే. ఇది 10 సంవత్సరాల ఒప్పందంతో ఏర్పడ్డది. కానీ ఏం చేసిందంటే 8 సంవత్సరాలకే వాళ్ళు మనకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఎవరు? వరల్డ్ లెవెల్ ఇంటర్నేషనల్ మనకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. అంటే 8 సంవత్సరాలకే అంటే 1970. ఈ 1970లో మనకు అప్పచెప్పిన తర్వాత దీని పేరుని ఏమని మార్చారు అంటే NSCగా మార్చారు. NSC అంటే నేషనల్ స్టాఫ్ కాలేజ్ అనేది దీని పేరు పడ్డది. నేషనల్ స్టాఫ్ కాలేజ్గా మారి. ఇప్పుడు ఎగ్జామ్లో నీపాకు మరొక పేరు ఏది అని అడిగితే నేషనల్ స్టాఫ్ కాలేజ్. ఏ సంవత్సరంలో నేషనల్ స్టాఫ్ కాలేజ్గా మారిందంటే 1970గా. ఏర్పడ్డది ఎప్పుడు అంటే 1962గా. మనం అన్ని సంస్థలలో, ఇక్కడ ఉన్న అన్ని సంస్థలలో ప్రపంచ స్థాయి సంస్థగా వచ్చింది ఎవరు అంటే నీపా. ఏ ఇయర్లో NSCగా మారింది అంటే 1970లో. 1979లో ఇప్పుడున్న పేరు వచ్చింది. ఇప్పుడున్న పేరు ఏంది? నీపా. ఇంతకు నీపా పాప ఏం సార్ ఈ బాధ మాకు అంటే, ఈ నీపా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇది దీనికి ఉన్న పేరు. మరి ఇంతకు ఇది ఏం పని చేస్తుంది సార్ అంటే ఇక్కడ ఉన్న అన్ని సంస్థలు ఎట్లా నడవాలనో ఇది ప్లాన్ ఇస్తుంది. రూల్స్ పెడుతుంది, రూల్స్ ఇస్తుంది. ఏం రూల్స్ సార్ అంటే
ఈ సంస్థలకు చైర్మన్ను ఎట్లా ఎంపిక చేయాలి, ఈ చైర్మన్ కింద ఎన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఉండాలి, దీంట్లకు హెడ్ ఎట్లు ఉండాలి. ఇప్పుడు నీపా ఉంది, ఎన్సిటిఈ ఉంది. ఈ ఎన్సిటిఈ కింద ఎంతమంది పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలి, ఇందులో ఏ ర్యాంకు హోల్డర్ పెద్దోడు, ఏ ర్యాంకు హోల్డర్ చిన్నోడు అనే అడ్మినిస్ట్రేషన్ ఇది చెప్తుంది. అంటే ఓవరాల్గా భారతదేశంలో ఉన్న విద్యా సంస్థలన్నింటి మీద ఆధిపత్యం చూపిస్తూ పని చేయించేది, ఆధిపత్యం అనొద్దు, అడ్మినిస్ట్రేషన్ టెక్నిక్స్ చెప్పేది ఎవరంటే నీపా. ఒక్క మాటలో చెప్పలేరా సార్ అంటే చెప్తా, పరిపాలన అధికారాలను నిర్ణయిస్తుంది, నిర్వహణ విధానాలను సూచిస్తుంది, మరి హయరార్కీని సృష్టిస్తుంది. అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే క్రమానుగత శ్రేణిని ఎవరు ఏ అధికారి పెద్దోడు ఏ అధికారి చిన్నోడు అనేది చూపిస్తుంది. దీంతో మనకు నీపా గురించి క్లియర్ అయ్యింది. నీపా అనే దానికి ప్రస్తుతం చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే మహేష్ చంద్ర పంత్ అనేవాడు నీపా చైర్మన్గా చేస్తున్నాడు. మరి దీనికి సంబంధించి వీసీ ఎవరు, వైస్ ఛాన్సలర్ ఎవరంటే వంజరి శశికళ అనేట ఆమె. ఈమె మీరు డిలీట్ చేసుకోవద్దు డేటా ఎప్పటికప్పుడు, ఎప్పుడు ఏ రోజు ఆ రోజు ఎర్రర్ పెడుతుంటారు. ఎందుకు నాకు లేని పాడు ఎందుకు, ఆయన ఏం చేస్తుంది మరి అప్పటి నుంచి చెప్పొద్దా. మరి వంజరి శశికళ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తుంది. మరి ఓకే, ఇక్కడితోటి అంశం అయిపోయింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, దీనికి పరిపాలనా అధికారాలు, నిర్వహణ విధానాలు, క్రమానుగత శ్రేణి. ప్రస్తుతం ఎవరంటే మహేష్ చంద్ర. మరి ఇప్పుడు మీకు ఇక్కడ ఏం చూపించాలి నేనంటే, వంజరి శశికళ ఇమేజ్ ఏమైంది, గూగుల్ సెర్చ్. ఈమె వంజరి శశికళ వంజరి. ఈమె మంచి ఇమేజ్ ఏముందో చూద్దాం. ఓకే, వంజరి శశికళ. ఈమె ఎవరు అంటే ప్రస్తుత నీపా చైర్మన్, నీపా వైస్ ఛాన్సలర్. ఓకే, వైస్ ఛాన్సలర్. ఈమె కట్ చేస్తే ఇక్కడ ఈ ముచ్చట పక్కకు పెడితే నెక్స్ట్ మహేష్ చంద్ర పంత్, వీడిని కూడా చూసి ఈరోజు క్లాసులో మహేష్ చంద్ర పంత్ ఇమేజ్, మహేష్ చంద్ర పంత్. ఓకే, ఇక్కడ కొన్ని వస్తాయి, ఏవి పడితే అవి వస్తాయి. ఇది చూడాలి మనం. చాలామంది వచ్చారు, క్లియర్గా చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా లేదా బోర్డు మీద చూడండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్, ఇంకా రావాలి ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. హీ ఈజ్ నీపా చైర్మన్. ఇంతకుముందు ఉన్నామో వీసీ వైస్ ఛాన్సలర్ అని అడితేనేమో వంజరి శశికళ పేరు రాయాలి, చైర్మన్ ఎవరు అని అడితేనేమో ఇతని పేరు రాయాలి. ఇక్కడతోటి నీపా గురించి క్లియర్ అయ్యింది.